ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తా ఉంది కోర్టులో ఉంది. సింపుల్ ఇస్ ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదు, అంత వట్టిగా గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలేదు, ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులు కోయేలా ఉంటే మేము ఏం చేసినాం మేము? ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉంది. అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉన్న టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి. ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశాడు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్, జాతీయ కార్యదర్శి, ఆయన పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీద మన పోలీసులు పంపించినాడు. ఆయన పట్టుకరాలని పోయింది తెలంగాణ పోలీసులు, తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకుని అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, నా కూతురు అరెస్ట్ చేశారు. వాళ్ళు కడిగిన ముచ్చాలలాగా బయటకు వస్తున్న స్కామ్ లేదు, బట్టిన ట్రాష్. అది బూమరాంగ్ అయితే ఉంది. ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలా మంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేశారు. అటువంటి ఆమె నిర్దోషం పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం పడకూడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేమన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బిల్లు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీ. ఆమె కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది. ఐ హావ్ నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్.